వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కొమ్మసిరియాపల్లి ఉప సర్పంచ్ కొండాల సన్యాసి నాయుడుతో పాటు 20 కుటుంబాలు వైసీపీలో చేరారు. సారవకోట మండలం కొమ్మసరియాపల్లి ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకుడు కొండాల సన్యాసనాయుడు వైసీపీ గూటికి చేరారు. శుక్రవారం తన స్వగ్రామమైన పెద్ద గుజ్జువాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 20 కుటుంబాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కొండాల సన్యాసనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ అనైతిక పొత్తుని కూటమి నుంచి వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు ప్రకటించారు. నర్సనపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు మద్దతు తెలుపుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, వైసీపీ నాయకులు చిన్నార లక్ష్మీనారాయణ, పీఎస్ఎస్ అధ్యక్షులు గెల్లంగి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రామమూర్తి గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి మండలం చిన్న కోడూరు, అప్పారావుపేట, పిన్నింటిపేట జంక్షన్ కు విచ్చేసిన ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బొగ్గు రామమూర్తికి ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు, యువత, నాయకులు, కార్యకర్తలు. అనంతరం ఆయన గ్రామాల్లో గల వీధుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకి మరియు గ్రామాలకు జరిగే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. అలా ముందుకెళ్ళాలి, మనం ముందుకొని అలాగా ఆయనతో పాటు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అర్చన మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉర్లం పంచాయతీలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని నర్సనపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. గురువారం నర్సనపేట మండలం ఉర్లాం పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సనపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ది పరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని పిలుపునిచ్చారు. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ గారి పరిపాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు గడప గడపకి ఇంటింటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడా కూడా పక్షపాతం చూపుకుంటా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, రూపాయల లంచం లేకుండా, ఎక్కడా అవినీతికి సాగు లేకుండా ఈరోజు ప్రతి పేదవాడికి, ప్రతి అర్హుడికి కూడా సంక్షేమ కార్యక్రమం అందించిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పేద పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా వాళ్ళందరికీ బస్సులు ఇచ్చి, బూట్లు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, అనేక సౌకర్యాలు ఇచ్చి, నాణ్యమైన భోజనం పెట్టి ఈరోజు అందరి పిల్లల్ని చదివిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా లంచం తీసుకోకుండా, ఎక్కడా మధ్యవర్తులు లేకుండా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ కోటేసినా సరే మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగితేనే, మీకు లబ్ధి చేకూరితేనే మా కోటేయండి అని అడిగిన తమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పి తెలియజేస్తున్నాను.
ఉల్లాంకి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు నడిపించడానికి ఎల్లవేళలా మేము తోడుగా ఉంటాము, మీకు అండగా ఉంటాము. ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి. మీకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి, మీకు అన్ని వేళ అండగా ఉన్న ముఖ్యమంత్రి జగనన్నకు మళ్ళీ తోడుగా ఉండమని, జగనన్నకు మళ్ళీ అవకాశం ఇవ్వమని మీ ముందుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్నగారు ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాన్నగారిని ఆశీర్వదించమని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పేరాడు తిలక్ గారు మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తీసుకొచ్చి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టి ఈ రోజు మన ముందు తీసుకొచ్చారు. మీ అందరి చల్లని దీవెనలు నాన్నగారికి వేసే ప్రతి ఓటు పేరాడు తిలక్ గారికి వేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పని ఉల్లాం పనిచేసి మహిళా సోదరిమణులకు, పెద్దలకు, యువకులకు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ సందర్భంగా ఉర్లాం పంచాయతీలోని గ్రామాల్లో యువ నాయకుడికి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాజీపేట పంచాయతీలో నిర్వహించిన ప్రజాగణం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రావ్య. అభివృద్ది నిరోధకులను ఇంటికి సాగనంపాలని కూటమి ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రావ్య కోరారు. రూరల్ మండలం ఖాజీపేట పంచాయతీలో ముద్దాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరదలు సిహెచ్ హరితతో కలిసి శ్రీశ్రావ్య పాల్గొన్నారు. స్థానికులు సాదర స్వాగతం పలకగా ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలు వివరించారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను తెలియజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారంజక పథకాలు బాబు సూపర్ 6 వైకాపా నేతలకు భయం పుట్టిస్తున్నాయని అన్నారు. ఓటమి భయంతో కూటమి అధికారంలోకి వస్తే పథకాలు రద్దు చేస్తారని అసత్య ప్రచారాన్ని వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార నేతల విష ప్రచారాన్ని నమ్మకుండా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలం మండలం నెల్లివాడ పిసిని పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గొల్ల పరిణిల. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నెలివాడ పిషిని పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళుతున్న దారిలో ఆగి కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో వైసీపీని గెలిపించాల్సిందిగా ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి, రణస్థలం మండల మాజీ ఎంపీపీ గొర్లె పరిమళ కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, ఎచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. బాబు సూపర్ 6 పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. పేదలను సుసంపన్నులుగా మార్చే సంక్షేమ పాలన రానుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. గ్రామీణ మండలం పొన్నాం పంచాయతీలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాబు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను ప్రజలకు వివరించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వైకాపా నేతలు తమ సొంత జాగీరులుగా మార్చి లూటీ చేశారన్నారు. గజదొంగల కాలం చెల్లిందని, ఉత్తరాంధ్ర ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని కోరుకునే వారంతా ఎన్డీఏ కూటమిని ఆదరించాలని కోరారు. ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెడతారని చెప్పారు. నియోజకవర్గంలో రామ్మోహన్ నాయుడు సహకారంతో అభివృద్దికి కృషి చేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యానికి అడుగులు వేసే వాకర్స్ అభివృద్ధికి కూటమి నేతలతో కలిసి ముందడుగు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కోరారు. శుక్రవారం స్థానిక ఏటీపీట్ రోడ్డులో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో గొండు శంకర్ పాల్గొన్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వైకాపా ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ నిర్ణయాలపై ఆ పార్టీ నాయకులే విమర్శించే పరిస్థితి ఉందన్నారు.
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించుకునే స్వేచ్ఛ అవకాశం మంత్రులకు ఎమ్మెల్యేలకు లేదని, అందువల్లనే రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదని అన్నారు. జగన్ పాలనలో తిరోగమనం చెందిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నిలపడానికి విజనరీ నాయకుడు చంద్రబాబు సారథ్యం అవసరమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. కూటమి లక్ష్యాన్ని గుర్తించి రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా వాకర్స్ కూటమిని ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని గొండు శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.